అపాయింట్మెంట్ ఇచ్చిండు. దాని తర్వాత మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ నేత ఆర్ కృష్ణ పిలుపు మేరకు బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ కోసం బంద్ నిర్వహించారు. బీసీలు ఆర్థిక సామాజికంగా వెనుకబడిన వారే సరైన అవకాశాలు లేకపోవడంతో అభివృద్ధి సాధించలేకపోతున్నారని, 42% రిజర్వేషన్ కల్పించకపోతే నిజమైన సామాజిక న్యాయం సాధ్యం కాదని నేతలు తెలిపారు. బంద్ కు వామపక్షాలు, వివిధ రాజకీయ పార్టీల మద్దతు లభించి విజయవంతంగా కొనసాగింది. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి వారి రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీర్మానం చేసినా గానీ అది నేటి వరకు కూడా అమలు కాని నేపథ్యం ఏర్పడింది. కోర్టుల్లో కేసులు వేసి దీనికి అన్యాయం చేసే పద్ధతులు చేస్తుంది కేంద్ర గవర్నమెంట్. ఇలాంటి మండి వైఖరిని విరమణ చేసుకొని సానుకూలంగా ఉత్తుత్తి బిల్లుల్ని ఏ ప్రభుత్వాలు కూడా అమలు పరచలేవు. దాన్ని రాజ్యాంగంలోని 9వ చాప్టర్లో తెలంగాణ రాష్ట్రం మొత్తము లోపల అన్ని బీసీ సంఘాలు కలిసి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి గతంలో ఎన్నోసార్లు ఉద్యమించినా కానీ 42% కాదు 60% ఉన్న బీసీలకు కనీసము పోయిన ప్రభుత్వం 23%కే చేసి బీసీలకు అందరికి అన్యాయం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% చేస్తామని చెప్పి మభ్యపెడుతూ ఇది చేసినట్లయితే పార్టీ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందే. కోర్టు నా దృష్టిలో మాత్రం పక్షపాతంగానే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు 56-57% బీసీలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ మొత్తంలో 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఇతర పార్టీలు బంద్కు పిలిపేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ ని అమలు చేయడం వల్ల బీసీలకి ప్రయోజనం ఉంటుందనే యొక్క నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానం చేసినా కానీ ఆ తీర్మానం మీద రాష్ట్ర గవర్నరు, రాష్ట్రపతి సంతకాలు చేయని నేపథ్యంలో ఈ యొక్క